జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు రుణ రోగ శత్రుస్థానంలో ఉన్నారు. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా శత్రువుల మూలంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో 7వ స్థానంలో కుజుడు ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉండబోతోంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 5వ స్థానాధిపతి కుజుడు 7వ స్థానంలో ఉన్నప్పుడు లవ్ మ్యారేజ్ అనేది కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. ల్యాండ్స్ కొనేటప్పుడు డాక్యుమెంటేషన్ విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 2వ స్థానాధిపతి అయిన శని 3వ స్థానంలో ఉన్నారు. కుటుంబ పరంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ధనపరంగా మీకు సహాయపడే అవకాశం ఎక్కువగా, కుటుంబ సభ్యులు చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం కొంచెం దక్షిణాముఖి సూత్రపాలనం చేయండి, మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి కొంచెం సూర్యాష్టకాన్ని చదువుకోండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు జాబ్ చేంజ్ లాంటివి చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.